వెల్కమ్ టు నవరాత్రి సిరీస్ డే 5 అన్నమాట. ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి అమ్మవారిగా దర్శనమిస్తున్నారు. చూస్తున్నారు కదా ఎంత బాగున్నారో అమ్మవారు. ఇంకా మా ఇంట్లో కూడా డే 5 నవరాత్రి 5వ రోజు పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ఈరోజు లక్ష్మీ అమ్మవారి అలంకరణలో అమ్మవారు కనిపిస్తారు కాబట్టి నేను కూడా లక్ష్మీదేవికి అభిషేకం, అర్చన, అష్టోత్తరాలు అన్నీ చేసుకున్నాను. చూస్తున్నారు కదా ఇక్కడ నా దగ్గర ఉన్న లక్ష్మీదేవి విగ్రహానికి అయితే ఇక్కడ నేను పంచామృతంతో అభిషేకం చేస్తున్నాను. ఆ తర్వాత కుంకుమతో అష్టోత్తరాలు చదువుకొని, లక్ష్మీదేవి అష్టోత్తరాలు, దుర్గాదేవి అష్టోత్తరాలు చదువుకొని ఆ రోజు పూజ అయితే ముగించానన్నమాట. ఇంకా ఈరోజు శుక్రవారం నేను కన్యా పూజ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అందుకని చెప్పి ఈరోజు కన్యలందరినీ మా ఇంటికి అయితే ఆహ్వానించాను. సో పూజ తర్వాత ఈవినింగ్ అందరు కన్యలు మా ఇంటికి వచ్చి కన్యా పూజ ఎలా జరిగింది ఏంటి అనంతా కూడా ఈ వీడియోలో మీరు చూడొచ్చు. సో ఇక్కడైతే అమ్మవారికి అభిషేకం అయిపోయింది. ఆ తర్వాత నేనైతే అమ్మవారిని లోటస్ ఉంటుంది కదా, కలువ పువ్వులో అమ్మవారిని అయితే కూర్చోబెట్టి ఈరోజు కుంకుమార్చన చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా ఇక్కడ అభిషేకం అయిపోయిన తర్వాత అమ్మవారిని కలువ పూలో అయితే కూర్చోబెట్టి పూజ అయితే ముగించాను. ఇంకా ఆ తర్వాత ఈవినింగ్ కోసం నేను ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకునేసరికి కుమారీలు అయితే వచ్చేసారనమాట. ఒకసారి కుమారీలు ఇంటికి వచ్చిన తర్వాత అయితే మనము వాళ్ళని ఏమంటారు వెయిట్ చేయించకూడదు అనమాట. సో నేను ఇంకా అప్పటికి రెడీ అవ్వలేదు, అసలు ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు. సో కుమారులను వెయిట్ చేయించొద్దని చెప్పి వాళ్ళు రాగానే నేనైతే తొందరగా పూజ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా వీళ్ళు వచ్చేసి మా ఫ్రెండ్ జయ గారు ఉన్నారు. జయ గారి వల్ల అమ్మాయిలు ఇద్దరు ముచ్చటగా ఉన్నారనమాట. సో ఫస్ట్ కుమారి పూజ వీళ్ళిద్దరికీ అయిందనమాట. ఆ రోజు శుక్రవారం రోజు నవరాత్రి 5వ రోజు అనమాట. సో ఇద్దరు అమ్మాయిలు మంచిగా రెడీ అయ్యి వచ్చారు కదా. ఆ రోజు బతుకమ్మ ఈవెంట్ ఉందన్నమాట. సో దానికోసం రెడీ అయ్యి ఇంకా ఫస్ట్ మా ఇంటికి వచ్చి కుమారి పూజ చేయించుకొని ఆ తర్వాత ఈవెంట్కి అయితే వెళ్ళారనమాట. సో ఇక్కడ కుమారి పూజ 2 సంవత్సరాల అమ్మాయిల నుంచి 10 సంవత్సరాల అమ్మాయిల వరకు మాత్రమే, కన్యలకు మాత్రమే ఈ కుమారి పూజ చేయాలండి. ఆ తర్వాత ఈ పూజ ఎలా చేయాలి అంటే ఫస్ట్ మనము కన్యని మన ఇంటికి ఆహ్వానించాలి. సో ముందు రోజే మనం చెప్తాం కదా, రేపు ఇలా పూజ ఉందండి మీ అమ్మాయిని తీసుకొని రండి అని చెప్పి చెప్తాం కదా. సో మన ఇంట్లోకి కన్యని ఆహ్వానించిన తర్వాత వాళ్ళ కాళ్ళు చేతులు కడగాలన్నమాట. పాదయో పాదం పూజయామి, అస్థయో అస్యం పూజయామి అని చెప్పి కాళ్ళు చేతులు కడిగి మంచిగా శుభ్రంగా తుడిచి ఆ తర్వాత పసుపు పెట్టి పారాని పెట్టి ఇంకా కుంకుమ, గంధం, పుష్పాలు అన్నీ ఇంకా అలంకరించాలి. అమ్మవారిని ఎలా అలంకరిస్తామో అలా అలంకరించాలన్నమాట. సో ఈ కన్యా పూజలో 16 ఉపచారాలు ఉంటాయి అన్నమాట. అస్తయో అస్తం పూజయామి, పాదయో పాదం పూజయామి. ఫస్ట్ ఏంటంటే ఆహ్వానం, ఆసనం, మనం కుర్చీ అయినా చైర్ అయినా ఏదైనా వేసి కూర్చోబెట్టాలి. ఇక్కడ నేను సోఫాలో కూర్చోబెట్టినాను, వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి. ఆహ్వానం, ఆసనం సమర్పయామి. ఆ తర్వాత హస్తయో పాదయో పూజయామి. ఆ తర్వాత హరిద్ర కుంకుమ గంధం సమర్పయామి, పుష్పం సమర్పయామి, ఆభరణం సమర్పయామి, వస్త్రం సమర్పయామి. సో చిన్నపిల్లలకి మనం వస్త్రాలు, అందరికీ డ్రెస్సులు వాళ్ళ సైజ్ తెలియవు కాబట్టి మనము వాళ్ళకి నచ్చినవి, వాళ్ళకి ఇష్టమైన గర్ల్స్ కంటే చాలా యాక్సెసరీస్ ఉంటాయి కదా, హెయిర్ యాక్సెసరీస్, కమ్మలు, క్లిప్పులు, ఇట్లా దండలు, వాళ్ళకి నచ్చినవి ఏవైనా తీసుకురావచ్చు, లేదా టాయ్స్ అట్లా. లాస్ట్ టైం నేను టాయ్స్ తీసుకొచ్చాను, అందుకని ఈసారి గర్ల్స్ కోసం యాక్సెసరీస్ తీసుకొచ్చాను. హెయిర్ యాక్సెసరీస్, ఇంకా నెక్లెస్ లాంటిది ఒకటి తీసుకొని వచ్చాను. ఇంకా వాటితో పాటు పండ్లు, తాంబూలము, పువ్వులు, గాజులు ఇవన్నీ పెట్టి ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేనైతే పారాని పెడుతున్నా, పారాని లేదు నా దగ్గర. సో కుంకుమలోనే వాటర్ కలిపేసి పెడుతున్నా అనమాట. సో అట్లా మనం అంతా అలంకరించిన తర్వాత వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వాలన్నమాట. ఆచమనీయం సమర్పయామి. సో మంచినీళ్ళ తర్వాత ప్రసాదం పెట్టాలి. ప్రసాదం తర్వాత తాంబూలం ఇచ్చి హారతి, నీరాజనం సమర్పయామి. హారతి ఇచ్చిన తర్వాత మనమైతే
ఆశీస్సులు తీసుకోవాలి. ఇలా ఆ రోజు నేను మా ఇంటికి ఎంతమంది కన్యలు వస్తే అంతమందికి చేశాను. సో ఫస్ట్ రోజే మా కివి పండుగ చేశాను కాబట్టి అది అయిపోయింది. ఆ తర్వాత ఈరోజు 10 మెంబర్స్ వచ్చారనుకుంటా. ఇంకొక చిన్న పాప, తను కన్య కాదు, కాకపోతే పసుపు బొట్టు అయితే ఇచ్చాను. మొత్తం 11 మంది కుమారీలు అయితే ఆ రోజు మా ఇంటికి వచ్చి పూజలు అయితే అందుకున్నారనమాట. సో ఈ వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. నవరాత్రులలో ఏ రోజైనా సరే కుమారి పూజ నిర్వహించుకోవచ్చు. ఈ పూజ చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోవడంతో పాటు సుఖ సంతోషాలు కలుగుతాయని చెప్తారు. ఇంకా ఈ కుమారి పూజ ఎక్కువగా అయితే దుర్గాష్టమి, దుర్గా నవమి రోజు చేస్తారు. ఆ రోజు వీలు కాని వాళ్ళు నవరాత్రులలో ఏ రోజైనా చేయొచ్చు. ఇంకా కుమారి పూజ 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపున్న బాలికలకు మాత్రమే కుమారి పూజ చేయాలన్నమాట. సో 2 సంవత్సరాలు ఉన్న బాలికను కుమారి అని పిలుస్తారు. కుమారిని పూజిస్తే దరిద్ర బాధలు తొలగుతాయి. ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళు 2 సంవత్సరాల బాలికకు పూజించాలి. త్రిమూర్తి 3 సంవత్సరాలు కలిగిన బాలికను త్రిమూర్తి అని పిలుస్తారు. త్రిమూర్తిని పూజిస్తే ధనధాన్య పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. 4 సంవత్సరాలున్న బాలికను కళ్యాణి అంటారు. కళ్యాణిని పూజిస్తే విద్యాభివృద్ధి కలుగుతుంది. 5 సంవత్సరాలున్న బాలికను రోహిణి అంటారు. రోహిణిని పూజిస్తే అనారోగ్య సమస్యలు దూరమైపోతాయి అట. 6 సంవత్సరాల బాలికను కాళిక అని పిలుస్తారు. కాళికను పూజిస్తే అంతర బాహ్య శత్రు బాధలు తొలగుతాయి. శత్రువులు సమూలంగా నశిస్తారు. 7 సంవత్సరాల బాలికను చండిక అని పిలుస్తారు. చండికను పూజిస్తే రాజవైభోగం కలుగుతుంది. జీవితంలో అత్యున్నత స్థాయిలోకి వెళ్తారు. 8 సంవత్సరాలున్న బాలికను శాంభవి అని పిలుస్తారు. శాంభవిని పూజిస్తే ప్రమోషన్ వస్తుంది. రాజకీయాల్లో మంచి పేరు రావాలని శాంభవిని పూజిస్తారు. 9 సంవత్సరాలున్న బాలికను దుర్గా అని పిలుస్తారు. దుర్గా వీరిని పూజిస్తే సకల కష్టాలు తొలగిపోతాయి. 10 సంవత్సరాల బాలికను పూజిస్తే ఆ వయసులో ఉన్న వాళ్ళని 10 సంవత్సరాల బాలికని సుభద్ర అని పిలుస్తారు. ఇలా నవరాత్రి ఉత్సవాలలో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మీ కోరికలను బట్టి 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్యలో ఉన్న బాలికలను ఇంటికి పిలిచి ప్రత్యేకమైన కన్యా పూజను చేయాలి. చేస్తే ఆ దుర్గమ్మ ఆశీస్సులు మనకి ఉంటాయన్నమాట. ఇక్కడ మా బావ కూడా ఈసారి కన్యలందరి ఆశీస్సులు తీసుకున్నారు. ఇంకా ఈరోజైతే మా ఇంటికి మొత్తం 10 మంది కన్యలు వచ్చారు. ఇంకా చిన్న పాపతో కలిపితే 11, ఇంకా మా కివి పాపతో కలిపితే 12 మంది మొత్తం. ఇంకా ఈ 10 మందికి పూజించుకున్నాను, మంచిగా అనిపించింది. ఆ తర్వాత మా కివి పండుకి లాస్ట్లో చేశానన్నమాట. ఆ రోజు కన్యలందరికీ పూజ చేస్తుంటే మా కివి పండు పడుకుంది. మధ్యలో ఒకసారి లేచి ఏడ్చింది. ఇంకా మా బావ చూసుకున్నాడు. ఇంకా అందరికీ పూజ అయిపోయిన తర్వాత మేము కూడా రెడీ అయ్యి మమ్మల్ని కూడా ఒకరు కన్యా పూజకు పిలిచారనమాట, మా కివి పండుని. సో ఫస్ట్ నేను మా ఇంట్లో చేసిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అదంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది, చివరి వరకు చూడండి. ఇంకొక విషయం ఇక్కడ నేను షేర్ చేసుకోవాలనుకుంటుంది ఏంటి అంటే, నవరాత్రి మొదటి రోజు మా అమ్మగారికి ఒక బాధాకరమైన సంఘటన జరిగింది. ఇంకా ఈ నవరాత్రి అయితే నేను అంత సంతోషంగా అయితే లేను. ఇంకా మా అమ్మగారి దగ్గరే ఉంది నా మనసు అంతా. ఇంకా పూజ అయితే ఖచ్చితంగా చేయాలి. ఇంకా పీఠం పెట్టేశాను. పీఠం పెట్టిన తర్వాత పూజ చేసిన తర్వాత అమ్మతో మాట్లాడిన తర్వాత ఆ దుర్ఘటన అయితే జరిగింది. ఇంకా అమ్మవారిని అయితే అంత శ్రద్ధగా అయితే నేను మనస్ఫూర్తిగా పూజించుకోలేకపోయాను. కానీ చేయాల్సిన పూజలు అయితే నాకు చేతనైనంత వరకు అయితే నేను పూజించాను. ఇంకా కన్యా పూజ అయిన తర్వాత అంటే దేవి నవరాత్రి శనివారం రోజు మా అమ్మకైతే మంచిగా జరిగింది.
అవ్వాల్సిన ట్రీట్మెంట్ అయితే అయ్యింది. మా అమ్మ అయితే మంచిగానే ఉంది. ఆ దేవుడి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల అమ్మ అయితే ఇప్పుడు బాగుంది. ఇంకా నేనైతే అందుకనే కన్యా పూజ ఇంకా మిగతా రోజులు కూడా కంటిన్యూ చేశాను. కానీ అంత సంతోషంగా అయితే లేమన్నమాట. సో అమ్మ దగ్గరికి అయితే వెళ్ళాలి అని అనుకుంటున్నాను. చూడాలి ఏమవుతుందో. ఇంకా ఈరోజు శుక్రవారం ఖతార్లో మహా బతుకమ్మ ఈవెంట్ కూడా ఉందన్నమాట. తెలంగాణ తరపున తెలంగాణ జాగృతి వాళ్ళు నిర్వహిస్తున్న బతుకమ్మ ఈవెంట్ కూడా ఉంది. పోయిన సంవత్సరం నేను వెళ్ళాను, కానీ ఈ సంవత్సరం నాకు అస్సలు వెళ్ళాలనిపించలేదు. ఇంకా అందుకని ఆ రోజే నేను కన్యా పూజ పెట్టుకొని కన్యా పూజ అయితే చేశాను. ఇంకెందుకంటే తర్వాత రోజుల్లో నేను చేయగలనో లేదో అని చెప్పి, ఇంకా ఏదైనా ఆటంకం రావచ్చు అని చెప్పేసి నేనైతే ఈరోజు కన్యా పూజను నిర్వహించేశానమాట. సో అలా అనుకున్న పిలిచిన కుమారులందరూ అయితే మా ఇంటికి వచ్చి తాంబూలం తీసుకొని వెళ్ళారు. అందరూ సంతోషంగా వెళ్ళారనమాట. ఇంకా ఆ కుమారులందరి కోసం 3 రకాల ప్రసాదాలు చేశాను. పులిహోర, శనగలు, పరమాన్నం చేసి వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చాను. ఇంకా అమ్మాయిలను తీసుకొచ్చిన వాళ్ళ అమ్మలు ఉంటారు కదా, మా ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా పసుబొట్టు ఇచ్చాను అనమాట ఆ రోజు. అట్లా కన్యలకి ఇంకా ముత్తైదువులకి పసుబొట్టు ఇచ్చాను ఆ రోజు. ఆ రోజుతో అలా అయిపోయింది. ఆ రోజు 5వ రోజు అలా అయింది. 6వ రోజు మా అమ్మకి మంచిగా జరిగింది ట్రీట్మెంట్ అమ్మవారి దయతో. నవరాత్రులలోనే మా అమ్మ తిరిగి మళ్ళీ ఇంటికి కూడా చేరుకుందనమాట. ఇప్పుడైతే అమ్మ బాగుంది. ఇంకా మా మమ్మీకి అయితే లెగ్కి సర్జరీ అయిందనమాట. సో హాస్పిటల్లో 1 వీక్ ఉన్నారు. 1 వీక్ తర్వాత ఇంటికైతే వచ్చింది డిశ్చార్జ్ అయ్యి. అమ్మవారి దయ వల్ల సర్జరీ బాగా జరిగింది. ఇంకా నేనైతే ఫెస్టివల్ అయిపోయిన నెక్స్ట్ డేనే ఇండియాకి ఫ్లైట్ బుక్ చేసుకున్నాను అనమాట. సో ఇండియాకి వెళ్ళి అమ్మని చూసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యాము. ఎందుకంటే మమ్మీకి ఒక 2 మంత్స్ అయినా బెడ్ రెస్ట్ ఉండాలన్నమాట. సో అందుకని దగ్గరుండి చూసుకుందాంలే అని చెప్పి నేనైతే ఇంకా డిసైడ్ అయ్యి ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. ధ్యానం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదివిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం करकलितलसद्धेम पद्माम्बराङ्गीं सर्वालङ्कारयुक्तां सकलमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामणिकचुम्बिकस्तूरिकां समन्दहसितेक्षणां सशरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीम् अरुणमाल्यभूषोज्ज्वलाम् जपाकुसुमभासुराम् जपविधौ स्मरेदम्बिकाम् ॐ श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुण्डसम्भूता देवकार्यसमुद्यता उद्यद्भानुसहस्राभा चतुर्बाहुसमन्विता रागस्वरूपपाषाढ्या क्रोधाकारां कुशोज्ज्वला मनोरूपेक्षुकोदण्डा पञ्चतन्मात्रसायका निजारुणप्रभापूर मज्जद्ब्रह्माण्डमण्डला चम्पकाशोकपुन्नाग सौगन्धिकलसत्कच कुरुविन्दमणिश्रेणी कनत्कोटीरमण्डिता अष्टमी चन्द्रविभ्राज दलिकस्थलशोभिता मुखचन्द्रकलङ्काभ मृगणाभिविशेषका वदनस्मरमाङ्गल्य गृहतोरणचिल्लिका वक्त्रलक्ष्मी परीवाह चलन्मीनाभलोचना
नवचम्पकपुष्पाभा नासादण्डविराजिता ताराकान्तितिरस्कारी नासाभरणभासुरा कदम्बमञ्जरीक्लुप्ता कर्णपूरमनोहरा ताटङ्कयुगलीभूत तपनोरुपमण्डला पद्मरागशिलादश परिभाविकपोलभूः नवविद्रुमबिम्ब श्रीन्यक्कारिरदनच्छदा शुद्धविद्याङ्कुराकार द्विजपङ्क्तिद्वयोज्ज्वला कर्पूरवीटिकामोद समाकर्षद्दिगन्तरा निजसल्लापमाधुर्य विनिर्भर्त्सितकच्छपि मन्दस्मितप्रभापूर मज्जत्कामेशमानसा अनाकलितसादृश्य चुबुकश्रीविराजिता कामेशबद्धमाङ्गल्य सूत्रशोभितकन्धरा कनकाङ्गदकेयूर कमनीयभुजान्विता रत्नग्रैवेयचिन्ताक लोलमुक्ताफलान्विता कामेश्वर प्रेमरत्न मणिप्रतिपणस्थनी नाभ्यालवालरोमालि लताफलकुचद्वयी लक्ष्यरोमलताधारतासमुन्नेय मध्यमा स्तनभारदलन्मध्य पट्टबन्धवलित्रया अरुणारुणकौसुम्भ वस्त्रभास्वत्कटितटी रत्नकिङ्किणिकारम्य रशनादामभूषिता कामेशज्ञातसौभाग्य माधवोरुद्वयान्विता माणिक्यमकुटाकार जानुद्वयविराजिता इन्द्रगोपपरिक्षिप्त स्मरतूलाभजङ्गिका गूढगुल्फा कूर्मपृष्ठ जयिष्णुप्रमदान्विता नखदीधिति सञ्छन्न नमज्जनतमो गुणा पदद्वयप्रभाजाल पराकृतसरोरुहा शिञ्जानमणिमञ्जीर मण्डितश्रीपदाम्बुजा मराळी मन्दगमना महालावण्यशेवधिः सर्वाभरणभूषिता शिवकामेश्वराङ्कस्था शिवा स्वाधीनवल्लभा सुमेरुमध्यशृङ्गस्था श्रीमन्नगरनायिका चिन्तामणिगृहान्तस्था पञ्चब्रह्मासनस्थिता महापद्माटवी संस्था कदम्बवनवासिनी सुधासागरमध्यस्था कामाक्षी कामदायिनी देवर्षिगणसङ्घात स्तूयमानात्मवैभवा भण्डासुरवधोद्युक्त शक्तिसेना समन्विता सम्पत्करी समारूढ सिन्धुरव्रजसेविता अश्वारूढाधिष्ठिताश्व कोटिकोटिभिरावृता चक्रराजरदारूढ सर्वायुधपरिष्कृता गेयचक्ररथारूढ मन्त्रिणी परिसेविता गिरिचक्ररथारूढ दण्डनाथा पुरस्कृता ज्वालामालिनिकाक्षिप्त वह्नि प्राकारमध्यगा भण्डसैन्यवधोद्युक्त शक्तिविक्रमहर्षिता నిత్యా పరాక్రమ స్మైల్ అందరూ దండం పెట్టాలి, దండం పెడుతూ చేయించుకోవాలి పూజ. అది స్మైల్. వెరీ గుడ్, గుడ్ పిల్లలు మీరందరూ. ఈరోజే పద్ధతిగా పేషెన్స్గా అన్నిటిగా కనిపిస్తున్నారు. మామూలు టైంలో మాన్స్టర్ మదర్స్లా ఉంటారు. నాట్ గుడ్ గర్ల్స్ కదా, ఎప్పుడు ఇలాగే గుడ్ గర్ల్స్ లా కామ్ గా ఉండాలి, బాగా చదువుకోవాలి, అర్థమైందా? ఇదే ఫస్ట్ పాటించలేము నువ్వే. కామేశ్వర ముఖాలోక కల్పిత
श्री गणेश्वर महागणेश निर्भिन्न विघ्न यंत्र प्रहर्षिता भंडासुरेन्द्र निर्मुक्त शस्त्र प्रत्यस्त्र वर्षिणी करांगुली नखोत्पन्न नारायण दशाकृतिः महापाशुपतास्त्राग्नि निर्दग्धासुर सैनिका कामेश्वरास्त्र निर्दग्ध सभंडासुर सैन्यका ब्रह्मोपेन्द्र महेन्द्रादि देव संस्तुत वैभवा हर नेत्राग्नि संदग्ध काम संजीवनौषधिः श्रीमद्वाग्भव कूटैक स्वरूप मुख पंकजा कंठादकटि पर्यंत मध्यकूट स्वरूपिणी शक्ति निर्नाशा मृत्युमधनी निष्क्रिया निष्परिग्रहा निस्तुला नीलचिकुरा निरपाया निरत्यया दुर्लभा दुर्गमा दुर्गा दुःखहस्त्री सुखप्रदा दुष्ट दूरा दुराचार शमनी दोष वर्जिता सर्वज्ञ सांद्र करुणा समानाधिक वर्जिता सर्वशक्तिमयी सर्व मंगला सद्गति प्रदा सर्वेश्वरी सर्वमयी सर्वमंत्र स्वरूपिणी सर्वयंत्रात्मिका सर्व तंत्र रूपा मनोन्मनी माहेश्वरी महादेवी महालक्ष्मीर्मुढप्रिया महारूपा महापूज्या महापातकनाशिनी महामाया महासत्त्वा महाशक्तिर्महारतिः महाभोगा महेश्वर्या महावीर्या महाबला महाबुद्धिर्महासिद्धिर्महायोगेश्वरेश्वरी महातंत्रा महामंत्रा महायंत्रा महासना महायागक्रमाराध्या महाभैरव पूजिता महेश्वर महाकल्प महातांडव साक्षिणी महाकामेश महिषी महात्रिपुर सुंदरी चतुष्षष्ट्युपचाराढ्या चतुष्षष्टि कलामयी महाचतुष्षष्टि कोटि योगिनी गण सेविता मनु विद्या चंद्र विद्या चंद्रमंडल मध्यगा चारु रूपा चारुहासा चारु चंद्र कलाधरा चराचर जगन्नाथ चक्रराज निकेतना पार्वती पद्मनयना पद्मराग समप्रभा पंचप्रेतासनासीना पंचब्रह्म स्वरूपिणी चिन्मयी परमानंदा विज्ञान घन रूपिणी ध्यान ध्यातृध्येय रूपा ధర్మ వివర్జిత. సో 10 మెంబర్స్ కన్యలు అయితే వచ్చారు, వాళ్ళందరికీ పూజ అయిపోయింది. ఆ తర్వాత మా కివి పండుకి ఇక్కడ పూజ చేసుకున్నాను అనమాట. కివి పండు అప్పుడే లేచింది, వాళ్ళకి లాస్ట్లో కన్య పూజ లాస్ట్లో అవుతుండగా లేచింది. ఇంకా కొద్దిసేపు వాళ్ళ నాన్న చూసుకున్నాడు. ఆ తర్వాత తనకు కొంచెం ఫుడ్ పెట్టేసి ఇంకా మేమిద్దరం ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యామన్నమాట. ఇంక ఇక్కడ మా కివి పండుకి కన్యా పూజ చేస్తే ఈరోజు 11 మంది కన్యలకి కన్యా పూజ చేసినట్టు అనమాట మా ఇంట్లో. ఇంకా నేను మా కివి పండు అయితే ఈ కన్యా పూజ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నన్ను మా కివి పండుని అయితే ఇన్వైట్ చేశారనమాట. కివి పండుకి అయితే కన్యా పూజ చేస్తానని ఇన్వైట్ చేసింది. ఇంకా నాకేమో పసుపొట్టిస్తానని చెప్పి మా ఫ్రెండ్ స్వాతి గారు అయితే ఇన్వైట్ చేశారు. సో ఇప్పుడు మా ఇంట్లో మా కివి పండుకి కన్యా పూజ అయిపోయిన తర్వాత మేమందరం అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాము. నీకే చూడు బాగుందా? సరే వద్దు, ఇక పండ్లు పండ్లు వద్దా? ఆ ప్రసాదం అయ్యావా? చెరి గది అయ్యావా?
ఇక ప్రసాద్ నాకు పెడతావు పెట్టు ఇప్పుడు నువ్వు పెట్టుకో అమ్మా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అక్షింతలు వేస్తావా ఇంకొక ముద్ద పెట్టుకుంటావా పెట్టు ఇంకొక ముద్ద పెట్టు నాకు పెడతావా ఇప్పుడు నువ్వు తిను ఒక మెతుకు వచ్చింది అంతే ఇంకొకసారి తీసుకో ఇంకొకసారి తీసుకో నేను పెడతా తిను ఇక అక్షి నాకు వేసినావా ఇగో నాన్నకి వేయాలనా వేస్తావా నాన్నకి తీసుకో ఇక రామ రామ కోమ రామ రావులు పడినమా వేయిపో వేసినావా ఒక ముద్దు ఇవ్వాలి నాన్నకు కిస్ అంటే నాన్నకి కిస్ ఇస్తావా కిస్ ఒకటి ఇస్తావా కిస్ ఇస్తావా కిస్ ఇచ్చేయి కిస్ ఇద్దరు కిస్ నాన్నకి కిస్ కిస్ కిస్సు